సహాయం కోసం 180011235 కాల్ చేయండి లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. సో శ్రీ విష్ణు గారి విష్ణు విన్యాసం మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. ఐ థింక్ ఇది శ్రీ విష్ణు గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద వర్స్ట్ మూవీస్ అనుకుంటాం భయ్యా. అంటే ఏంది అసలు, ఏం తీశారు, ఏముంది అసలు, ఏం తీద్దామని ట్రై చేశారు, ఏం తీశారు, లాస్ట్ కి ఏమొచ్చింది, మా మీదకి ఎందుకు దోసారు ఈ సినిమా నాకు అర్థం కావట్లేదు. బేసిక్ పాయింట్ ఏంటంటే వాస్తుని జాతకాల్ని నమ్ముకునే విష్ణుకి ఒక అమ్మాయి తగిలితే, ఆ అమ్మాయితో లవ్ లో పడితే, ఆ అమ్మాయికి ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం నుంచి విష్ణు ఎట్లా బయటపడ్డాడు, దట్ ఈస్ ద పాయింట్. ఈ స్మాల్ లైన్ తోటి నువ్వు కామెడీ నడిపించాలి, స్టోరీ నడిపించాలి, 2 hours 7 minutes యూ హ్యావ్ టు మేక్ మీ ఎంటర్టైన్ చేయాలి, అంతే కదా. నాకు గట్టి కొడితే సినిమాలో నవ్వొచ్చిన ఎలిమెంట్స్ ఏవేవి అనిపిస్తున్నాయి అంటే, శ్రీ విష్ణు గారి వాచ్ లో నిముడా అనుకుంటా ఒక బిట్ వస్తుంది, అంటే జస్ట్ అది సూపర్ ఏం రాదు, బిట్ వస్తుంది. అక్కడ డబుల్ మీనింగ్ ఉందని చెప్పేసి నేనే అనుకుని నవ్వుతున్నా. లాస్ట్ లో రారా బోక్మాయ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, లాస్ట్ లో సినిమా ఎండింగ్ తర్వాత టైటిల్స్ పడుతున్న ఒకటి వస్తుంది, రారా బోక్మాయ అనేది మన శ్రీ విష్ణు గారు అంటారు ఒకళ్ళని, అది అంతే. ఇంకెక్కడ నవ్వు కాదు కదా, ఎందుకు వచ్చిండ్రా బాబు, ఏం చేస్తున్నారా దీంట్లో, ఎందుకురా ఇంత దారుణంగా ఉంది అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది, అది లవ్ స్టోరీయా అని అనుకునే లోపే సినిమా అయిపోతుంది, అంత హైలైట్ ఉంటుంది అనమాట సినిమా లవ్ స్టోరీ. పఫ్స్ అంటాడు, సిగరెట్ అంటాడు, మందు అంటాడు, హీరోయిన్ ఒకటేసారి లవ్ లో పడింది అంటారు, పెళ్ళి అంటారు, పెళ్లికి ఏదో ప్రాబ్లం ఏటేటో పోయింది. ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమా మొత్తం నాన్ సింక్ లోనే నడుస్తూ ఉంటుంది, ఇక్కడ కూడా సింక్ కాదు, సెన్స్ ఉండదు, నో ప్రాబ్లం. నాకు ఆ నాన్ సెన్స్ లోనే నువ్వు నాకు కామెడీ క్రియేట్ చేయి. కామెడీ ఎంత దారుణంగా ఉంటుంది అంటే, యూ హ్యావ్ సత్య చెప్పిన ఒక డైలాగ్ నవ్వు రాలేదు, సత్య ఉండడం వల్ల అసలు ఎందుకు యూజ్ కాలే అనే ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా మేజర్లీ మాట్లాడుకునే విషయం ఏంటంటే, అబ్బో ఇక్కడ శ్రీ విష్ణు గారి సినిమా కాబట్టి అనేసి కామెడీ ఏముంటది, ఓన్ డబ్బింగ్ చెప్పేసి లైక్ సెన్సార్ ఇష్యూ రాకుండా ఏదో చేసేస్తారం కదా. అసలు సినిమాలో అసలు ఒక్కటి కూడా వర్కౌటే కాలేదు నాకు. అసలు ఆయన చెప్పేదానిలో కూడా ఏమీ అనిపించట్లేదు, జరిగే సిచ్యువేషన్ కి ఈయన చేసే డబ్బింగ్ కామెడీకి అసలు ఎక్కడ సింక్ అనిపించలేదు, నవ్వు కాదు కదా, ఏడుపు వస్తుంది నాకు, అంత దారుణంగా ఉండే. ఇంకా హైలైట్ ఏంటంటే సినిమా మొత్తం మీమ్ రెఫరెన్స్లు పెడదామని ట్రై చేస్తాడు, నో ప్రాబ్లం, చాలా మందికి మీమ్ రెఫరెన్స్లు పెట్టడం వల్ల నచ్చుతుంది, నాకు పర్సనల్ నచ్చదు, బట్ స్టిల్ చాలా మందికి నచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో. దీంట్లో నాన్ సింక్ పడుతూ ఉంటాయి భయ్యా, ఇక్కడ మీమ్ మెటీరియల్స్ పెట్టొద్దు అక్కడ పెడతా ఉంటాడు, ఎక్కడెక్కడ అవసరమో అక్కడ పెట్టాడు, అసలు పెట్టే లాభం అట్లాంటి. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక కామెడీ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు మీమ్ల మీద డిపెండ్ అవుదాం, ఆర్ఎల్స్ మెయిన్ హీరో డబ్బింగ్ చెప్తాడు, డబ్బింగ్ లో కామెడీ వస్తుంది, అట్లా పెట్టేద్దాం అనుకున్నప్పుడు సినిమా తీస్తున్నారు. మీరు కామెడీ సినిమా తీద్దాం అనుకుంటే స్క్రిప్ట్ లో కామెడీ ఉండాలి, స్క్రిప్ట్ లో జోకులు పండాలి, స్క్రిప్ట్ లో నవ్వు రావాలి కదా. అవేవి లేకుండా హీరో మీద నూకేస్తా, ఆర్ఎల్స్ నేను మీమ్స్ వాడేసి నవ్వు తెప్పిస్తా అంటే ఎందుకు వర్కౌట్ అయితే, ఇట్లా వర్కౌట్ అయితే. ఓనీ సింగిల్ లాంటి సినిమా ఒక్కటి ఆర్ఎల్స్ 2-3 అలా వర్కౌట్ అని చెప్పేసి శ్రీ విష్ణు గారు దీన్నే ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు, డబ్బింగ్ లో కామెడీ చేపిస్తా అని. అట్లా ప్రతి సినిమాకి ఎట్లా వర్కౌట్ అవుతా అనుకుంటారు. అక్కడ సిచ్యువేషన్ సినారియోకి సెట్ అయ్యేటట్టు ఉండాలిగా కామెడీ కూడా, అదంతా పక్క పెట్టుకున్నా కానీ సీన్ కి సంబంధం లేకుండా నడుస్తూ ఉంటుంది సినిమా, అట్లయినా పర్లేదు. హైలైట్ ఏంటంటే డైలాగ్ కి సంబంధం లేకుండా నడుస్తుంది భయ్య సినిమా. ఒక సెకండ్ ముందు ఈ డైలాగ్ చెప్తారు, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇంకో డైలాగ్ చెప్తాడు. లైక్ ఏం జరుగుతుంది, సినిమాలో ఒక తలా తోక ఉండదని వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు. ఓకే, ఇబ్బంది ఏం లేదు, తల లేదు తోక లేదు, కనీసం సినిమానే లేదన్నప్పుడు నా పరిస్థితి ఏంట్రా, నా బాధ అర్థం కావట్లేదు. ఒక కామెడీలో స్ట్రక్చర్ చూడొద్దు, ఇది చూడొద్దు, అది చూడొద్దు అని ఎందుకు అనుకోవాలి నేను. ఒక మంచి సినిమా, ఒక మంచి స్ట్రక్చర్ ఉన్న సినిమా, మంచి డైలాగ్స్ సీన్స్ బట్ట సినిమాలో కామెడీ ఎందుకు క్రియేట్ చేయకూడదు, ఎందుకంటే రావద్దు ప్రతిదానికి ఒక ఎక్సెప్షన్స్ నేను ఎందుకు ఇవ్వాలి ప్రతిదానికి, నాకు అర్థం కావట్లేదు. ఎంజాయ్ చేయాలంటే కిలా సినిమాలో 10 గ్రాముల కామెడీ ఉంది, ఆ 10 గ్రాముల కామెడీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయింది కూడా తెలియలేను, ఎందుకు చూస్తే ఇంకా అంత దారుణం అనిపించింది. టెక్నికల్ స్టఫ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అంత ఆర్టిఫిషియల్ ఉంటుంది, సినిమా మొత్తం ఆర్టిఫిషియల్ అనిపించింది. బెటర్ ఏమైనా ఉంది అంటే మాత్రం 2 డైలాగులు కొంచెం నవ్వొచ్చినాయి అంతే. కాన్సెప్ట్ తీసుకున్నారు, ఆ కాన్సెప్ట్ ని సరిగా యూజ్ చేసుకున్నారు అంటే అది లేదు, ఎందుకు వచ్చిందో దానికి ఎదలనంత ఒక ఎండింగ్ కాన్స్పిరసీ కూడా వస్తుంది అనమాట, ఇది జరగడం వల్ల ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి. సినిమాని నేను అక్కడి నుంచి సీరియస్ తీసుకోలేరా, అంత దూరం సీరియస్ అయితే తీసుకుంటాను క్లైమాక్స్ నాకు అర్థమే కాలేదు, ఇటో పోయింది అది. సో ఏమో నాకు ఇంకేం మాట్లాడాలంటే ఇట్లా ఈ సినిమా గురించి. విష్ణు విన్యాసం, ఇది విన్యాసం కాదు భయ్యా, సన్యాసమే, దారుణంగా ఉండే నాకైతే నచ్చలేదు. మీరు చూసారా, చూడాలనుకున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. శ్రీ విష్ణు గారు నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తున్నారు మృత్యుంజయ తోటి, ఆ సినిమా బాగుండాలని కోరుకుంటా. నెక్స్ట్ వీక్ తో మళ్ళీ కలుస్తాం. అంతగా మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.